సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని లాల్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తేజవత్ ఆండాలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆండాలు మాట్లాడుతూ గ్రామ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తేజవత్ ఆండాలండి. మా హస్బెండ్ పేరు వచ్చి మోహన్. మేము ఈ లాల్ తండా, మా స్వగ్రామం వచ్చి లాల్ తండా, మండలం మోతే, డిస్టిక్ ఏమో సూర్యాపేట. నేను పీజీ అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ చేసినండి. అయితే ఇప్పుడు ఈ గ్రామం అంటే ఇప్పుడు సర్పంచ్కి ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, మాకు ఫస్ట్ నుండి మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్, గ్రామానికి ఏదో ఒకటి చేయాలి, ఒక మంచి పేరు ఉండాలనే సదుద్దేశంతో స్టార్ట్ చేసినాం. కాకపోతే మమ్మల్ని 4-5 సార్లు అంటే ఓడిపోయినాం అన్నమాట. ఓడిపోయిన తర్వాత ఈ యూత్ వాళ్ళందరూ కలిసి అంటే యూత్ సపోర్ట్ వల్లనే మేము, అంటే లేడీస్ యూత్ అందరు కలిసి గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో మమ్మల్ని ఏకగ్రీవం చేసిర్రు. దానివల్ల మేము అంటే ఇప్పుడు మండలం కింద, ఈ గ్రామం కిందకు వచ్చి లాల్ తండా, సంగ్యతండ, కామ్ల తండ, చిన్రాజ్ తండ వీళ్ళందరూ ఏకగ్రీవమై నన్ను ఎన్నుకున్నారండి. వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను గెలిచిందే కాకుండా అభివృద్ధి చేసి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏంటంటే పిల్లలందరూ ప్రైవేటు స్కూళ్ళకే ఎక్కువ వెళ్తున్నారు. ఇక్కడ నేను ఇక్కడ చూసింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేరు. అంటే ఎడ్యుకేషన్ ఉంది కానీ వినియోగం చేసుకోవట్లేదు. దానికి ఎట్లా తీసుకురావాలన్నది మెయిన్ పాయింట్ ఒకటి. తర్వాత వచ్చి గ్రామంలో లైట్లు కానీ ఇంకేదన్నా వీళ్ళకు అంటే ఎడ్యుకేషన్ ఒకటి మెయిన్ అండి. తర్వాత అభివృద్ధి చేయాలంటే వీళ్ళకి ఇక్కడ టెంపుల్ కావాలని అంటున్నారు, బొడ్రాయి లేదని అంటున్నారు. ఆ బొడ్రాయి గురించి మనం అంటే ఇప్పుడు ఏదన్నా ఫండ్స్ ద్వారా కానీ గవర్నమెంట్కి తెలియజేసేది ఏంటంటే అభివృద్ధి చేయడానికి మమ్మల్ని సహకారం చేయాలని కోరుకుంటున్నాం. గుర్తించింది ఏంటంటే ఫస్ట్ ఏమో లైట్స్ ఒకటి సరిగా అంటే పెట్టున్నారు కానీ సరిగా లేవు. మళ్ళీ ఇంకేమన్నా వీధి లైట్లు, ఇవి డ్రైనేజ్వి అవి ఒకటి, మున్సిపాలిటీకి సంబంధించింది ఒకటి గమనించిన. మళ్ళీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవులే కానీ ఇంకా వ్యవసాయదారులను కనుక్కొని అది ఒకటి తెలుసుకోవాలి. వాళ్ళకు అంటే కరెంట్ ప్రాబ్లం చెప్పినట్టు. ఇప్పుడు ఎడ్యుకేట్ ఉన్నా కూడా ఇళ్ళల్లో ఉండి ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు, లేడీస్. వాళ్ళకి ఏదైనా సహకారం చేయాలి అనే ఉద్దేశం ఒకటైతే మనకుంది. మామూలు అంటే ఇప్పుడు పెద్ద నాయకులు అయితే మనకు సపోర్ట్లు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయంతో మనం ఎట్లా అభివృద్ధి చేయాలి వాళ్ళని కనుక్కొని, ఇప్పుడు భానోత్ వెంకన్న గారు ఉన్నారు, మాతృనాయక్ గారు ఉన్నారు, వాళ్ళని అందరినీ కనుక్కొని వాళ్ళ సహాయంతో మనం ఎట్లా అభివృద్ధి చేయాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలనేది కాన్సెప్ట్. లేని వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది. అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు పిల్లలు చదువుకొని కూడా అంటే ఒకటి మందుని దాన్ని అరికట్టాలి. ఒకటి ఈ పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు అంటే ఎట్లా అంటే చెడు తిరుగులు కాకుండా ఎట్లా ఉండాలనేది పెద్దలతోటి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఏదన్నా ప్రైవేట్లో కానీ మరి ఇంకా ఏదైనా ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఏదైనా జాబ్స్ అట్లా ఏమన్నా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా కల్పించాలి.